బీఆర్ఎస్ నాయకురాలు అరుణ గారు మనతో పాటు ఉన్నారు. సో చెప్పండి అమ్మా, ఎలా ఉంది పాలన, ఎలా ఉంది? 2.5 సంవత్సరాలు గడిచింది కాంగ్రెస్ వచ్చి. హలో అండి, నమస్తే. నా పేరు అరుణ క్వీన్. అంటే 2.5 ఏండ్లు అవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే చాలా తక్కువ టైంలో 100 డేస్లో 6 గ్యారంటీలు, 100 డేస్లో 6 గ్యారంటీలు అని చాలా ఊదరగొట్టి కేసీఆర్ గారు ఇచ్చే ఒక తండ్రి లాంటి పాలన. ఇప్పుడు కాళేశ్వరం అని కాళేశ్వరం మీద 10 వస్తారు. కాళేశ్వరం నీళ్లు 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎంతో దూరాలో పోయి ఇప్పుడు బిడ్ సమ్మరు. ఈ సమ్మర్లో తెలంగాణలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ప్రతి చెరువు ప్రతి కుంట నిండుగా కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ టైంలో మొత్తం నీళ్ళన్నీ ఎండిపోతాయి, చెరువులన్నీ ఎండిపోతాయి. అట్లాంటి కాళేశ్వరాన్ని మొత్తం మెడిగడ్డని దేని కూల్చేస్తున్నారు. ఆంధ్ర ఇక్కడ రేవంత్ రెడ్డి కాదు సీఎం, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తుండో రేవంత్ రెడ్డి అది చేస్తున్నాడు. కాబట్టి ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఫ్యూచర్ మొత్తం బీఆర్ఎస్ కే ఉన్నది. 2.5 ఏళ్లలో 6 గ్యారంటీలు కాదు కదా, 6 గ్యారంటీ కూడా అమలు చేయలేదు రేవంత్ రెడ్డి గారు. ఓన్లీ ఫ్రీ బస్సు అని ముందటేస్తారు. ఫ్రీ బస్సు ఎందుకండి? ఆ ఫ్రీ బస్సు ఎందుకు అంటే మొత్తం బస్సెస్ తగ్గించారు, కంప్లీట్ గా తగ్గించి 5 నిమిషాలకు ఒక బస్సు వచ్చే రూట్ లో గంట అయినా రావట్లేదు అసలు బస్సు. మొత్తం లగ్జరీ, సూపర్ లగ్జరీ పెట్టిండ్రు. ₹1 తగ్గించి నువ్వు ₹10 వసూలు చేస్తున్నావు. ఇప్పుడు మహిళలకు లేదని అంటున్నావు, కానీ వాళ్ళ హస్బెండ్స్ కి డబల్ వసూలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏం మాట్లాడుతున్నాడేమో అతనికి అర్థం అవ్వట్లేదు, అసలు బ్రెయిన్ పనిచేస్తలేదు. మొత్తం జీవన్ రెడ్డి గారు 40 ఏళ్ళు హార్డ్ కోర్ కాంగ్రెస్ వాది. అలాంటి వ్యక్తి ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీ పాలన ఎట్లా ఉంది, మీరు ఏం ఒరిజినల్ కాంగ్రెస్ కి మీరు ఏం చేస్తున్నారు. మీరు అంతా తొక్కుకుంటూ వచ్చిన గొప్పగా చెప్పుకుంటారు, కానీ తొక్కుకుంటూ మొత్తం మాట్లాడితే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ అంటారు, కానీ మొత్తం కాంగ్రెస్ మొత్తం నాశనం చేసి బీజేపీ వాళ్ళతో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏమంటారు అంటే 2036 ఐ థింక్ 2036 వరకు తనే ఉంటారు. వాడి మొహం అతనేం ఉండడు. ఆయన పగటి కళలు అంటుండు, పగటి కళలు కననివ్వండి. ఎందుకు అని అంటే 2036 గారు మొత్తం 300 ఏళ్ళు నేనే ఉంటానని చెప్పుకుంటున్నాడు. కానీ అట్లా కళలు కననివ్వండి. ఫ్యూచర్ ఇంకొక 2 ఏళ్ళు అయితే జనరల్ ఎలక్షన్స్ వస్తాయి కదా, అప్పుడు తెలిసిపోతాయి రేవంత్ రెడ్డి భవితవ్యం ఏంటో తెలిసిపోతుంది. 2.5 ఏళ్ళు ఎందుకమ్మా? ఇప్పుడు ఇంకో నెల అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా వస్తుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ చూసి ఇష్టం అక్కడ మొత్తం బీఆర్ఎస్ గెలిచింది. దానికి కూడా సర్పంచ్ ఎలక్షన్స్ కూడా రేవంత్ యాజ్ ఎ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన వచ్చి ప్రచారం చేసిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఆయన మొత్తం కాంగ్రెస్ క్రెడిబిలిటీ మొత్తం పడిపోయింది. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు వచ్చి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో కూడా బీఆర్ఎస్ హవా ఉండబోతుంది. కాబట్టి అతనికి అందుకే నిద్ర పట్టట్లేదు. ఇష్టం వచ్చినట్టు ఇష్టమున్న ప్రేలాపనలు చేస్తున్నాడు. గడికోసారి ఢిల్లీ పోతుంటాడు. ఢిల్లీ ఫ్లైట్ ఛార్జెస్ దండగా ఇతనికి. అసలు అంటే ఢిల్లీకి పోతాడు, మొత్తం కేరళకి, మొత్తం తెలంగాణకు సంబంధించిన ఫ్లైట్స్ అన్ని కేరళకి, అక్కడ తమిళనాడుకి తిప్పుతుంటాడు. మొత్తం తెలంగాణను మొత్తం సర్వనాశనం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము. కేసీఆర్ గారిని ఎంత మిస్ అవుతున్నారు తెలంగాణ అనేది మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లో తెలిసింది. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో తెలుస్తుంది. నెక్స్ట్ సాధారణ ఎన్నికల్లో కూడా తెలిసిపోతుంది. థ్యాంక్ యూ.